హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. గుడ్ మార్నింగ్. ఏంటి ఇటు రాజకీయ పరంగాను, అటు సినీ ఇండస్ట్రీ పరంగాను ఎటు చూసుకున్నా కూడా టార్గెట్ @ వైఎస్ఆర్సీపీ అన్నట్టే వినిపిస్తానే. రాజకీయ పరంగా ఫస్ట్ మాట్లాడుకుంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతిలో జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారి ఆయన కొన్ని వీడియోస్ బయటపడ్డాయి. ఒక మహిళ ఆయన మీద కొన్ని అలిగేషన్స్ చేస్తూ సూసైడ్ వరకు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఆ తర్వాత కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తే 2023లో ఎప్పుడో కేసు పెట్టారు. ఆ కేసుకు సంబంధించిన ఫోన్ లాక్కెళ్ళారు. ఇప్పుడు ఆ ఫోన్లో ఉన్న డేటాతో ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి నా ప్రతిష్టనే మా పేరుని భంగం కలిగించాలని వైఎస్ఆర్సీపీ ఆడుతున్న కుట్ర విత్ ఏఐ టెక్నాలజీ అనేటువంటిది కిరణ్ రాయల్ గారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి అసలు? అంటే వైఎస్ఆర్సీపీ ఎవరి మీదైనా ఈ రకమైనటువంటి టెక్నాలజీ వాడుకొని వాళ్ళ ప్రతిష్టనే దిగజార్చడమే వైఎస్ఆర్సీపీ పనే? మొట్టమొదట మేము ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం. పాయింట్ నెంబర్ 1, మేము అధికారంలో లేము. ప్రతిష్ట దిగజార్చాలంటే అధికారంలో ఉండాలా ఏంటి? చూడండి, కుట్ర పన్నారు అనే వాళ్ళు ఆరోపణ చేసేవాళ్ళు అధికారంలో ఉన్నారు. మీరు ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే, కుట్ర చేసామన్న అతను అధికార పార్టీలో ఉన్నాడు, కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, 124 సీట్లతో ఉన్నారు. దాంట్లో రోజు తిరుపతి ప్రెస్ క్లబ్లో కూర్చొని రోజు ఎవరో ఒకరిని తిట్టమే పనిగా పెట్టుకునే నాయకుడు ఇతను. సో ఇతను లోకల్ ఎమ్మెల్యే వీళ్ళ పార్టీ, మొన్న డిప్యూటీ మేయర్ కూడా లాక్కున్నారు వీళ్ళ పార్టీ. సో ఈరోజు తిరుపతికి సంబంధించి ఆయన జనసేన పార్టీకి ఇన్ఛార్జిగా కూడా ఉన్నాడు, ఓ పార్టీకి అధికార ప్రతినిధిగా కూడా ఉన్నాడు. ఇన్ని ఉన్న తనకి ఆయన మీద మేము కుట్ర పడటం ఏంటి? ఆయన ఇంకో వీడియోలో చెప్తున్నాడు ఏమని, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే దీని వెనకాల ఉన్నారు. లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరణి శ్రీనివాసులు కుమారుడు అరణి మధు, ఆ మధు అని ఇతనికి మధ్య డిస్టర్బెన్స్ ఉంది. ఎందుకంటే ఇతను సీటు ట్రై చేశాడు కదా. ఓకే. ఎవరైతే కిరణ్ అనే అతని పేరు కిరణ్ రాయల్ కాదు, రాయల్ అని దయచేసి అని శ్రీకృష్ణదేవరాయలు గారిని దయచేసి అవమానపరచదు మనం ఛానల్స్ వారికి కూడా విజ్ఞప్తి. ఎందుకంటే కిరణ్ రాయల్ అని చెప్పి రాయల్ అంటే చాలా గొప్ప పదం. సో శ్రీకృష్ణదేవరాయలు గారిని మనం రాయల వారు అంటాం. సో ఆ రాయలు అనేటటువంటి పదానికి ఇతనికి వాడి ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు గారిని దయచేసి అవమానపరచొద్దు. ఇతని పేరు దొండకాయ కిరణ్ కుమార్, ఇతని పూర్తి పేరు. సో మీరు దొండకాయ కిరణ్ కుమార్ అనో, దొండకాయ కిరణ్ అనో, లేదంటే జనసేన తిరుపతి కిరణ్ అనో ఏదో ఒకటి మాట్లాడండి. దొండకాయ మాట్లాడటం ఇష్టం లేని వాళ్ళు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అతను ఒక మహిళ దగ్గర డబ్బులు తీసుకున్నది వాస్తవా కాదా? పాయింట్ నెంబర్ 1. ఆ మహిళతో ఈయన ఫోన్లో మాట్లాడింది వాస్తవా కాదా? ఫోన్లో ఆయన మాట్లాడుతూ ఫోన్లో ఆయన అన్నటువంటి భాష, ఆయన మాట్లాడి ఏ విధంగా బెదిరించాడు అనేది ఖచ్చితంగా ప్రజానీకానికి కూడా మరొకసారి తెలియాలి. కాబట్టి కిరణ్ అనే అతను దొండకాయ కిరణ్ మాట్లాడింది, నేను మగాడిని 100 మందితో తిరుగుతా, నా లైఫ్ నా ఇష్టం అంది. ఇదే దొండకాయ కిరణే కదా. ఓకే. నీ డాష్ డాష్ లమ్ డాష్ డాష్ దానే నువ్వు నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు అంటే, ఒక మహిళని లమ్ భాషతో, నీ అమ్మ భాషలతో మాట్లాడి నువ్వు నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు అంటే, ఆయనే అక్రమ సంబంధం పెట్టుకున్నావు, ఇద్దరు సహజీవనంలో ఉన్నారని అతనే కదా చెప్పింది. అంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వాళ్ళిద్దరి మధ్య ఉందని అతనే చెప్పాడు. నిన్ను మర్డర్ చేసి జైలుకు పోతా, 40 రోజుల్లో బెయిల్ మీద ఇంటికి వస్తా, ఇదంతా దొండకాయ కిరణేగా. ఓకే. పోలీస్ స్టేషన్లో నువ్వు ఈరోజు చూసావు, పోలీస్ స్టేషన్ ఏ స్టేషన్కి పోతావు? తిరుచానూరా, ఎంఆర్ పల్లిక, రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్కైనా పో, నన్నేం చేయలేవు, ఏం పేకలేవు. ఇదేం మార్ఫింగ్ కాదుగా, ఇది దొండకాయ కిరణ్ కుమార్ మాటలేగా. ఇన్ని లత్కూరు మాటలు మాట్లాడి మళ్ళీ సిగ్గు శరం లేకుండా మళ్ళీ మేం చేసామన్నట్టు చెబుతావు. మాట్లాడటానికి కనీసం సిగ్గన్నా ఉండాలి కదా. ఏది నిన్ను మళ్ళీ మేము టార్గెట్ చేయాలా? ఏది నువ్వు పెద్ద పోటుగాడు అని, నీ అంత పోటుగాడు పెద్ద ఈ రాష్ట్రంలో లేడని, నీ అంత పెద్ద గొప్ప నాయకుడు లేడని మళ్ళీ మిమ్మల్ని టార్గెట్ చేయాలి మేము? ఇది మాకేం పని లేదుగా. అన్ని ఛానల్లో చూపిస్తున్నారు కదా నీ రంకులీలలో, నీ రాసలీలలో. నీ ఉన్న పార్టీ పేరే కామన్ సేన పార్టీ, అది జనసేన పార్టీ కాదు. నీ నాయకుడి నుంచి అందరికి అయ్యే ఉంటాయి కదా. సహజీవనం అనేది మీకు మీ రూట్స్ నుంచి ఉంది, సహజీవనం అనేది మీకు అలవాటే కదా. సహజీవనం మీ నాయకుడు చేశాడు, మీరు చేశారు. మీ నాయకుడు సాక్షాత్తు రేణుదేశాయ్ గారు చెప్పారు కదా, నన్ను పెళ్లి చేసుకున్నా ఇంకో మహిళతో సహజీవనంలో ఉన్నాడు, అప్పుడు మీకు తెలిసిద్ది అట్టాను బాధ అంటేని. అవన్నీ ఉన్నాయి కదా ఇంటర్నెట్లో ఈరోజు కూడా. సో సహజీవనం అనేది మీ పార్టీ రూట్స్ నుంచి ఉంది,
మీ అధినాయకత్వం నుంచి ఉన్నాయి. సో దాన్నే మీరు కూడా అలవాటు పరుచుకొని వెళ్ళారు. వెళ్ళి పరుచుకొని మహిళలను చంపేస్తాం, లేదు నేను లేపేసి జైలుకి వెళ్ళితే 40 రోజుల్లో బెయిల్ మీద వచ్చేస్తా. హౌ డేర్! అంటే ఈ ప్రభుత్వంలో ఒక పార్టీ అధికార ప్రతినిధి, కూటమిలో ఉన్న అధికార పార్టీ అధికార ప్రతినిధి ఒక మహిళను లేపేసి 40 రోజుల్లో జైలు మీద బయటకు వస్తానంటున్నాడు. ఇంతగా అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు. ఇటువంటి కామెంట్లు డైరెక్ట్గా చేస్తున్నా కూడా దాని మీద పార్టీ ఎటువంటి యాక్షన్ తీసుకోదా? ఎవరు అదే పార్టీ మళ్ళీ ఒక యాక్షన్ తీసుకోవాలి. ఏముంది, అదే వాళ్ళ నాయకుడి నుంచి వచ్చిన లక్షణాలు అయితే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు సార్. శబాష్ అంటాడు పవన్ కళ్యాణ్. పర్లేదు, మన నుంచి బాగానే అలవాటు చేసుకున్నావు నువ్వు, మన నుంచి అన్ని బాగానే అలవాటు చేసుకున్నావు, నన్ను బాగానే ఫాలో అవుతున్నావు అని చెప్పి మనసులో అనుకొని ఏదో 2 రోజుల వరకు లెటర్ రిలీజ్ చేసి 4 రోజులు పార్టీ కార్యక్రమాలకి ఈ అంశం సర్దుమని కదా దూరంగా ఉండమంటారు. తర్వాత మళ్ళీ 4 రోజులు పోయినాక కామన్ అదే వచ్చి అదే ప్రెస్ లెవెల్ వచ్చి మళ్ళీ జనసేన పార్టీ అధికార ప్రతినిధిగానే మాట్లాడతాడు అతను. 4 రోజుల తర్వాత పట్టించుకోరు కదా, ఇంకో కొత్త అంశం వస్తుంది కదా ఏదో ఒకటి. సో ఇంకో టాపిక్ ఏదో ఒకటి వస్తుంది, మన మీడియా దాన్ని చూపించాల్సిన పరిస్థితి. సో ఇతను బాధితులు అనేక మంది ఉన్నారు. ఈ దొండకాయ కిరణ్ కుమార్ అలియాస్ కామసేన పార్టీ అధికార ప్రతినిధి ఏదైతే ఈయనంతరికి ఈయన రాయలని పెట్టుకున్నటువంటి ఈ కిరణ్ బాధితులు అనేక మంది ఉన్నారు. జనసేన వీర మహిళలు కూడా ఇతను బాధితులే. జనసేనలో ఉన్నటువంటి వీర మహిళలు కూడా ఇతను వదల్లా. ఇతనికి అనేక రకాల ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి. సో ఇతనికి ఆల్రెడీ పార్టీ అధినాయకుడు అంటే వాళ్ళ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్కి కంప్లైంట్ చేసిన మహిళల్లో పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేశాడు ఇంకా. సో అందుకనే ఈరోజు ఈ పరిస్థితి ఉంది. సో ఆయన మేము టార్గెట్ చేయాల్సిన పని లేదు. సో ఆయన జరిగింది అనేది వాస్తవం కదా. ఆయన వీడియోలో ఉంది ఆయనే కదా, గొలుసు వేసుకుంది ఆయన, వేయించుకుంది ఆయనే కదా, నైఫ్ కైఫ్ వైఫ్ మంచి రైమింగ్ రిథంతో మాట్లాడింది ఆయనే కదా. ఆయన అంటే దొండకాయ కిరణం చెప్పండి, లేదంటే దొండకాయ కిరణ్ కాదు బెండకాయ కిరణ్ దాంట్లో ఉంది, మా తమ్ముడు లేదంటే మా అన్న పొట్లకాయ కిరణ్ ఉన్నాడు దాంట్లో, ఆ వీడియోలో ఉందని ఏం కాదని చెప్పమానండి. లేకపోతే సో ఇవన్నీ మీ దగ్గర ఉంటే ఫోన్ ఎవడో ఎత్తుకెళ్ళాడు, నాయన్ని మార్ఫింగ్ చేశారు, ఏ చెప్తాను అంత పోటుగా లేడని మళ్ళీ మార్ఫింగ్లు చేసి మళ్ళీ వదిలి దీని మీద డిస్కషన్ పెట్టాలి. ఇక నయం ఆ మహిళ కూడా ఏ టెక్నాలజీలో తీసుకొని వచ్చారు, ఆ మహిళ లేదు ఇక నేను లేనని చెప్పమానండి. లేకపోతే అర్థం ఉండాలి కదా, చేసిందే తప్పు పని. అంటే ఇన్ని వాస్తవాలు లేకపోతే ఇన్ని ఆరోపణలు జరిగినవి బాధిత మహిళ బయటకు వచ్చి ఆవిడ మొర్ర పెట్టుకుంటూ సూసైడ్ వరకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటే కూడా వైఎస్ఆర్సీపీ నన్ను టార్గెట్ చేస్తుంది అని కేవలం వైసీపీ మీద బురదలే కార్యక్రమానికి ఎందుకు తెరలేపుతున్నట్టు చెప్పండి. వాళ్ళ ఎమ్మెల్యే కొడుకు చేశాడని డైరెక్ట్గా ఎందుకు చెప్పలేకపోతున్నాడు? జనసేన పార్టీ ఎమ్మెల్యే కొడుకే చేశాడు, అతనే ఈ మహిళను ముందుకు తీసుకొని వచ్చాడు అంటే నువ్వు చేసిన దాన్ని తీసుకొని వచ్చారు ఏమంతే కదా. నువ్వైతే ఎగ్గొట్టిన మాట వాస్తవమే, నువ్వైతే ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్న మాట వాస్తవమే. సో నీకు అనేక రకాల ఇంకా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి అనేది వాస్తవమే. నువ్వు మహిళల్ని ఏ విధంగా లైంగికంగా వేధిస్తాడనేది వాస్తవమే. ఆ వాస్తవం వాళ్ళ ఎమ్మెల్యే కొడుకు బయట తెచ్చాడో ఇంకోటి తెచ్చాడు, ఎవరు తెచ్చేది నువ్వు చేసిందే తప్పే కదా, నువ్వు చేసిందైతే తప్పు కదా. దాన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద పడి ఎడుతావు ఎందుకు? నీలాగా వాళ్ళనే ధైర్యం లేదా? అదే కదా దానికి అర్థం. ఇప్పుడు నీ ఎమ్మెల్యే కొడుకు చేశాడని నువ్వే చెప్తున్నావు కదా బయట, అని మీడియాలో అఫీషియల్గా చెప్పైనా ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నావు కదా నువ్వు. ఓకే, ఎందుకంటే నువ్వు సీట్ ట్రై చేసావు అక్కడ. ఆయన చిత్తూరు నుంచి వచ్చాడు, వచ్చినాక ఆయనకి సీట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ రేపొద్దున తర్వాత వాళ్ళ కొడుకు కావాలంటున్నాడు అక్కడ వారసత్వంగా. అందుకని నీకు ఇంక ఉండదు కాబట్టి మీ ఇద్దరి మధ్య గొడవ ఉంది. సో ఉన్నప్పుడు ఎవరైనా క్యాచ్ చేసుకుంటారు కదా. సహజంగా అది జరిగిన మాట వాస్తవంగా, నువ్వు తిట్టి వాస్తవమే, నువ్వు డబ్బులు ఇవ్వాల్సింది వాస్తవమే, ఇవన్నీ వాస్తవాలు పెట్టుకున్నాక ఇది కాదు అని చెప్పి ఆయన ఎంత సమర్థించుకున్నా. సో క్లియర్గా ఈరోజు కిరణ్ అనే దొండకాయ కిరణ్ అనే అతను కామాంధుడు కిరణం అనేది, రాసలీల కిరణ్ అనేది అందరికీ తెలిసిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు ఎంత బుకా ఇచ్చినా సో ఇక దాన్ని అయితే జనాల్లోంచి వెళ్ళదు కదా. జరిగినటువంటిది ఇతను లైంగికంగా వేధిస్తాడనేది అందరికీ తెలుసు. అనేక మహిళలు బాధితులు ఉన్నారు, ఇతను బాధితులు. సో ఇంక అతను ఎవరి మీద బురదేసేసి నేను తప్పించుకుంటా అంటే అది కుదరదు. ఖచ్చితంగా అతను న్యాయపరంగా శిక్ష పడాల్సిందే. సార్, జనసేనకు సంబంధించినటువంటి మరొక వ్యక్తి, గత వైఎస్ఆర్సీపీలో పనిచేసినటువంటి వ్యక్తి యాక్టర్ పృథ్వీ, ఆయన ఒక సినిమా ఫంక్షన్కి వచ్చి ఆ ఫంక్షన్లో ఆయన చేసినటువంటి కామెంట్లు యాదృచ్ఛికమో ఏమో, మేము ఆడిపోయినా మాకు ఇవే రిపీట్ అవుతున్నాయి, మాకు ఇవే ఎదురవుతున్నాయి అనుకుంటూ ఆయన ఏదో షూటింగ్లో గొర్రెల పెంపకమో గొర్రెలతో పెట్టారట, ఇటు 70 ఇటు 80 ఉన్నాయంట, 150 పోతే షూటింగ్ అయిపోయిన తర్వాత గొర్రెలు అడిగితే 11 గొర్రెలే ఉన్నాయంట.
అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని అని చెప్పి ఈయన తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న. ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. అదే వెనక నుంచి వాటేసుకోమన్న పృథ్వీ గురించే కదా అడిగారు మీరు. యాక్టర్ పృథ్వీ సార్, ఆయన ఎవరో నాకు తెలియని యాక్టర్ పృథ్వీ. అంటే వెనక నుంచి వాటేసుకుంటే సమ్మగా ఉంటుంది అనేటటువంటి అతను కూడా మాట్లాడుతున్నాడు ఆఖరికి. అంటే చెప్పట్లా, కుక్కలను తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఆ కుక్కలతో పాటు పిచ్చి కుక్కలు కూడా మరుగుతాయి అంట. ఎందుకంటే కుక్కలు కూర్చున్నాయి సింహాసనం మీద, సో మనం పిచ్చి కుక్కలు పిచ్చివాగుడు వాగొచ్చా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి అనేటటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి అధికారంలో కూర్చోబెడితే అంటే వాళ్ళకి అర్హత లేదు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే పిచ్చి కుక్కలు ఏం చేస్తాయి? కుక్కలు కుక్క జాతే కదా, పిచ్చి కుక్క అంటే కూడా కుక్కే కదా పిచ్చి కుక్క అన్నా కూడా. సో పిచ్చోడన్నా మనిషే కదా మామూలుగా అయితే. అట్లానే పిచ్చి కుక్కలు ఏం చేస్తాయి? పిచ్చి పిచ్చి వాగుడు వాగుతాయి. ఎందుకు? ఎవడో చెప్పు తీసుకొని కొట్టేవాడు తీసుకునేవాళ్ళు, ఎందుకంటే 164 మంది వాళ్ళు పెద్ద మంద అయిపోయారు కదా. ఆ మంద అంత ఉన్నప్పుడు సో తరిమేవాళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు? సో ఇష్టాన్ని ఇట్లా పిచ్చి పిచ్చి వాగుడు వాగుతారు. అప్పుడు అతని క్యారెక్టర్ ఏందో, అతని కథ ఏందో మనం అన్ని వాయిస్ అంతా విన్నాంగా. వెనక నుంచి ముందు నుంచి ఆయన మాట్లాడిన మాటలన్నీ మనం విన్నాం కదా. వెనక నుంచి ఉన్నాం, ముందు నుంచి ఉన్నాం, పక్క నుంచి ఉన్నాం, అన్ని చాట్ల నుంచి ఉన్నాం కదా. ఏదైతే రాసలీలాల పృథ్వీ గురించి మనం విన్నాం కదా. మళ్ళీ ఈయన్ని పిలిచినాడు అనుకోవాలి, బుద్ధి జ్ఞానం లేనండి. ఇతను చీఫ్ గెస్ట్ ఏంటంటే బాబు ఆ సినిమా అది ఏం తిక్కల సినిమానా, దాని పేరేందో లేకపోతే సినిమా ఇది లైలా అనుకుంటా. లైలా ఆ సినిమా యాజమాన్యం అరే మీరట్ట తిక్కలాళ్ళు ఈ పృథ్వీని చీఫ్ గెస్ట్గా పిలిచి వెనక నుంచి ముందు నుంచి ఇట్టాండాలను పిలిచారంటేనే మాకు అర్థమవుతుంది మీరు అట్లాంటి సినిమా కాదనుకుంటా. దానికి దాంట్లో యాక్టర్ ఆయన నటించినటువంటి ఒక వ్యక్తి నటించాడంటే ఇంకా పెద్దది కదా. ఇంకా ఆయన ఇప్పుడు తీసుకొని ఇట్లాంటి ఫేమ్ అయిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు తీసుకొని ఉన్నారంటే ఆ సినిమా ఇంకా అంటే అర్థం చేసుకోవాలి. వేదిక ఏదైనా కూడా కామెంట్లు మాత్రం ఈ యాంగిల్లోనే చేస్తున్నారు అతను గత కొంతకాలం నుంచి. ఇందాక స్టార్టింగ్ మీరు ఇంట్రడక్షన్ అడిగితే ఆ ఇంట్రడక్షన్ అన్నదాన్ని కూడా ఇప్పుడు సినిమాని సినిమాలాగా మనం చూడాలనుకుంటాం, కానీ సినిమాల్లోకి రాజకీయాలు వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా అది వివాదాస్పదం అయింది కదా. అంతే కదా. ఇప్పుడు మీ సినిమా మీరు ఇట్లాంటి వివాదాలు చేయకపోతే ఈరోజు బాయ్కాట్ లైలా అని ట్విట్టర్లో ట్రెండింగ్ రాదు కదా. అసలు ఆ సినిమా ఉందని ఎవడో తెలియదు. సరే నార్మల్గా కొన్ని రోజులు అయినాక ఏదైతే థియేటర్లో రిలీజ్ అయింది అనుకోండి, రిలీజ్ అయితే బాగుందంటే చూస్తారు. సో ఇట్లాంటివి మీరు ఇట్లాంటివి ఒక పార్టీని టార్గెట్ చేసి అదే వేదికల మీద గేమ్ చేంజర్ కూడా అదే అయింది. ఎంత దారుణమైన డిజాస్టర్ చూసారు కదా. రామ్ చరణ్ చరిత్రలో అంతకంటే ఘోరమైన ఫ్లాప్ సినిమా ఇంకోటి లేదు. దిల్ రాజు తీసిన సినిమాలో అంతకంటే దరిద్రం సినిమా ఇంకోటి ఉండదు. దాదాపు 200 కోట్లు ఎంత లాస్ కదా సినిమాకి. 200 కోట్లు నట్టేట మునిగాడు దిల్ రాజు. దేనివల్ల? ఇట్టానే గేమ్ చేంజర్ అనే సినిమా ఈవెంట్కి ఆ ఈవీఎం డీసీఎం సనాతన ఉపమం తీసుకొని వచ్చి అక్కడ ఈ పృథ్వీనే ఈ వెనక నుంచి వాటేసుకునే పృథ్వీ చేత కామెంట్స్ అక్కడ కూడా సేమ్ జై జనసేనని కేకలు పెట్టి అరవటాలు. ఏం సంబంధం? సినిమా ఫంక్షన్ సినిమాలాగా చేయాలి కదా. జనసేన మంత్రులు పర్యవేక్షించి అక్కడ బైక్ స్టంట్లతో ఎరగదీయండి, కుమ్మేయండి, ఇట్లాంటి గాలి మాటలు గాలి వాగుడని వాగితే సినిమా గేమ్ చేంజర్ అయితే గాలి చేంజర్ అయిపోయి గాలిలో కలిసిపోయింది సినిమా. ఇప్పుడు లైలా అడవాడు బాబు ఎవరు సినిమా విశ్వక్సేన ఏమన్నారు చాలా మంది అట్ట కొత్త వాళ్ళు హీరో విశ్వక్సేనో ఏదో. ఇప్పుడు నీకెందుకే సినిమాని సినిమాగా చేసుకొని బుద్ధిగా నువ్వు ఉన్నావని చాలామందికి తెలియదు హీరోగా. సరే ఇప్పుడు అంటే ఏంటి ఇట్లాంటివన్నీ చేస్తే కొద్దిగా ట్రెండింగ్లోకి వెళ్తారని ఏమన్నా చేస్తున్నారా కావాలని? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారనుకో మీ సినిమాలో టార్గెట్ అయిపోతాయి. అంటే సినిమాల్లో హీరోగా ట్రెండింగ్ అవ్వాలన్నా, రాజకీయాల్లో ఒక వ్యక్తిగా ట్రెండింగ్ అవ్వాలన్నా కేవలం వైఎస్ఆర్సీపీ మీద బురద తెలితేనో వైసీపీ మీద కామెంట్లు చేస్తేనో మాత్రమే ట్రెండింగ్లోకి వస్తుంది. సోషల్ మీడియాలో ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉంది బాయ్కాట్ లైలా అని. అందరు లైలా అంటే మామూలు సినిమా హీరో లైలా అని అట్లా అనుకుంటారు జనరల్గా. తెలియదు అసలు లైలా సినిమా ఉందని చాలా మందికి. అప్పుడు దాన్ని క్లిక్ చేసి చూస్తే అప్పుడు ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయి. ఓహో లైలా అనేటటువంటి ఆ సినిమా ఫంక్షన్లో
ఇట్లాంటి పిచ్చివాగుడు, ఇట్లాంటి గాలివాగుడు, ఇలాంటి ఓవర్ యాక్షన్లు ఇవన్నీ చేశారు కావాలి, అందుకని బాయ్కాట్ లైలా అని చెప్పి అందరూ చెప్తున్నారు అని. ఎందుకంటే సినిమాకి మీకు రాజకీయాలతో ఏం సంబంధం? ఆ పృథ్వీని ఏమని పిలవటము, వాటి చేత మాట్లాడించడమే ఫస్ట్ తప్పు. దానికి తోడు ఇంకా మీరు ఇట్లాంటివన్నీ అసలు దాన్ని ఎంకరేజ్ చేస్తే ఏమైంది? ఇప్పుడు మీ జీవితాలు నాశనం అవుతుంది, మీరు పెట్టిన డబ్బులు నష్టపోతారు. మాకేమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? మాకేం కాదు కదా. మీరు మా మీద విమర్శలు చేస్తే, ఇప్పుడు గజరాజు మీద కుక్కలు మురిగినాయి అనుకోండి, కుక్కలకు నోరు నొప్పి వచ్చింది, కానీ గజరాజుకి ఏమవుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు బురద జల్లాలనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 తిట్లు తిడితేనో మీ నోరు నొప్పిరా బాబు. మాకేం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజలతో ఉన్నాం. వెనక నుంచి వాటేసుకో, ముందు నుంచి వాటేసుకో టైపుల్లో లేం కదా. సో ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. ఖచ్చితంగా మీకు మీ గొయ్యి మీరే దవ్వుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా అనేది చూడండి, రేపొద్దున గేమ్ చేంజర్లా గాల్లో కలిసిపోయే సినిమానే అయింది. మరి టార్గెట్ చేశారు కదా, ఎందుకు వదులుతారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం చిన్నగా ఏం లేదు కదా. సింగిల్గా 136 లక్షల మంది ఉన్నారు కదా, ఇంకా పెరుగుతున్నారు కదా రోజు రోజుకి. సో ఇంకా రోజు పెరుగుతా 150 లక్షల దాకా ఉంటారు కదా. ఓకే, మరి టార్గెట్ చేస్తే ఏమైంది? ప్రొడ్యూసర్ నష్టపోతాడు, మీకు డిజాస్టర్ సినిమా లాగా మిగిలిపోయింది. సో ఇప్పటికైనా పద్ధతిగా వ్యవహరించడం నేర్చుకోండి. అదే సినిమా వేదికలో, అదే వేదిక మీద ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు చేసినటువంటి కామెంట్లు, విశ్వక్సేన్ వాళ్ళ ఫాదరు ప్రజారాజ్యం పెట్టినప్పుడే ప్రజారాజ్యం పార్టీలో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. ఆయనతో ఉన్నటువంటి అనుబంధం 17-18 సంవత్సరాలుగా వాళ్ళ అనుబంధం కొనసాగుతూనే ఉంది. సో ఆ అనుబంధంతోనే ఇప్పుడు చీఫ్ గెస్ట్గా చిరంజీవి గారు ఈ ఫంక్షన్కి రావడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది, వాళ్ళ అనుభవం ఉంది కాబట్టి, కొడుకు సినిమా కాబట్టి ప్రమోషన్స్ కోసం చిరంజీవి గారు పిలుచుకున్నది బాగానే ఉంది. కానీ ఆయన వచ్చి ఆ ప్రజారాజ్యంలో ఈయన పనిచేశారనే దాంతో స్టార్ట్ చేసి ప్రజారాజ్యం పరివర్తనం చెందింది జనసేనగా అనేటువంటి కామెంట్లు చేసుకుంటూ వచ్చారు ఆయన. ఏం సార్ అసలు ఈ కామెంట్లు ఎలా చూడాలి? ఈయన కరాటే రాజుగారు అంటారు. ఈయన 17 ఏళ్ళు అయిపోయినావు కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని, పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది. చెప్పట్లేదు సార్, వాళ్ళ గొయ్యి వాళ్ళు ఎలా చదువుకుంటారంటానికి. చిరంజీవి గారికి అంటే కొంత గౌరవం ఉండేది ఒకప్పుడు. రోజు రోజుకి ఆయన గౌరవాన్ని ఆయన దిగదార్చుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు దిగదార్చుకుంటున్నాడు? నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా మంచిగా రిసీవ్ చేసుకుని ఆయన్ని, ఏదైతే ఆయన కుటుంబ సమేతంగా ఇంటికి లంచ్గా ఆహ్వానించారో, జగన్ గారు, భారత్ గారు దగ్గరుండి కారు దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఆప్యాయంగా వాళ్ళని ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టి, సో మళ్ళీ తర్వాత కారు ఎక్కించేదాకా ఉంది. అంత ఆప్యాయంగా ఉంటే ఇదే గాలిసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడిన మాటలేంది ఆ రోజు? మా అన్న చేత దండం పెట్టించుకుంటారా? ముఖ్యమంత్రికి దండం పెట్టుకుని ఏం పెడతారు? ముఖ్యమంత్రి నీలాగా తిట్టరు కదా ఎవరు. ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా గౌరవం మనం ఎవరైనా మంత్రుల దగ్గరికి వెళ్తే నమస్తే సార్ దండం పెడతాం. ఆయన ఎందుకు తిరుపతిలో ఒక ఎస్పీ ఆఫీస్ కార్యాలయానికి పోతూనే బయట బటన్స్ అన్ని సరి చేసుకుని జాగ్రత్తలు పెట్టుకుని వెళ్ళారు కదా లోపలికి. భయం కదా, కానిస్టేబుల్ కూడా కదా, మరి ఎస్పీ దగ్గర కార్యాలయానికి వెళ్తారు. ఒక ఎస్పీ కార్యాలయానికి వెళ్ళినప్పుడే అంత జాగ్రత్తగా ఉంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మాత్రం జాగ్రత్తగా ఉండరా? ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తారు సార్, గౌరవంగా దండం రిసీవ్ చేసుకుని ఆయన కూడా దండం పెడతాడు. దీనికి దండం పెట్టించుకుంటారా మా అన్న చేత? ఏం మనిషి అన్నాడు దండం పెడతాడు. మనం ఆ విధంగా మాట్లాడినప్పుడు ఆ రోజు చిరంజీవి గారు ఖండించలా. దట్ ఇస్ ద చిరంజీవి గారు తప్పు కూడా అది. ఎందుకు తప్పట్లా నువ్వు మాట్లాడొద్దని ఖండించలా అంటే రాజకీయంగా ఈయనకు ఉపయోగపడతానే ఉన్నాడు చిరంజీవి నేతను పవన్ కళ్యాణ్. అంటే ఒక ప్లాన్ ప్రకారం వీళ్ళు ఆ పార్టీని విలీనం చేయటం, అంతకుముందు ప్రజారాజ్యాన్ని విలీనం చేయటం ఒక ప్లానింగ్. తర్వాత 4 ఏళ్ల తర్వాత మళ్ళీ జనసేన ఒక పార్టీని పెట్టించి దాంట్లో కూడా చిరంజీవి గారి హస్తం ఉందనేది ఈరోజు చెప్పగానే ఆయన చెబుతున్నాడు. అంటే ఒక ప్లాన్ ప్రకారం మీరంతా ఒక ఆర్గనైజ్డ్ కుట్ర చేసి పాప మీ సామాజిక వర్గాన్ని నాశనం చేశారు అనేక సంవత్సరాల పాటు. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి అర్థం అదే కదా. ఇప్పుడు
మీరు ఒక పార్టీ పెట్టారు సార్. మీరు పార్టీ పెట్టినప్పుడు అమర్ గారు ఏంటి ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టినప్పుడు మీకు 18 సీట్లు ఎన్నో వచ్చినాయి, దాదాపు 70 లక్షలు ఎంత ఓట్లు కూడా వచ్చినట్టున్నాయి కదా. ఓట్లు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, పార్టీని రన్ చేయాలి, కనీసం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళని చూడాలి కదా. ఇమీడియట్గా పార్టీని విలీనం చేసేసి మీ అంతా మీరు కేంద్ర మంత్రి పదవి తీసుకొని మీ వాళ్ళకి ఒకరికో ఇద్దరికి ఇక్కడ రాష్ట్రంలో మంత్రి పదవులు ఇప్పించేస్తే కాంగ్రెస్ పార్టీలో మరి మిగిలిన జెండా పట్టుకొని తిరిగిన పరిస్థితి ఏంటి? మీరంతా హ్యాపీగా ఉన్నారు, రాజ్యసభ తీసుకున్నారు, 6 ఏళ్ళు కేంద్ర మంత్రిగా పనిచేశారు. మళ్ళీ తర్వాత తెలివిగా మీ తమ్ముడి చేత మళ్ళీ పార్టీ పెట్టించి ప్రజారాజ్యం అంట జనసేనగా రూపాంతరం చెందిందంట. మన కొనేదరు చిరంజీవి గారు చెబుతుంది, ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందింది. దానికి ఇప్పుడు సోషల్ మీడియాలో అవుతుంది ఏంటో తెలుసా, ఆల్రెడీ అంతకుముందే అన్న పార్టీని అమ్మేశాడు, తమ్ముడు కూడా పార్టీని అమ్మేస్తాడు, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టాడు, బట్ ఆ తాకట్టును విడిపించుకొని హోల్సేల్గా బీజేపీలోకి విలీనం చేస్తాడని సోషల్ మీడియాలో నడుస్తుంది చర్చ. అదే ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అయింది, జనసేన బీజేపీలో విలీనం అవుతుంది. పార్టీ పెట్టడం అమ్మటం గంగ చంద్రముఖిగా మారుద్ది కదా, లక. సో ఏంటంటే పెట్టడం అమ్మేయటం అంటే ఫ్యామిలీకి అలవాటేమో. ఇప్పుడు ఆయన చెప్పేదాన్ని బట్టి అదే రూపాంతరం చెందుతుందంటే ఆల్రెడీ అట్లా విలీనం చేసినట్టుగా చేసి రేపొద్దున ఏమైనా మళ్ళీ వీళ్ళ కుటుంబంలో ఇంకోటి చేత ఏమైనా పెట్టిస్తారు ఇంకో 4-5 ఏళ్ళ తర్వాత పార్టీ ఏది దాంట్లో విలీనం అయినాక. సో ఆయన చిరంజీవి గారు నాకు అర్థం తెలివిగా వ్యవహరిస్తాడు చిరంజీవి గారు. ఎక్కడ ఏ గొడుక్కి అదే ఏంటంటే ఏ చెట్టుకి కింద ఏం చెప్పాలో చెప్పేస్తాడు, ఏ ఎండకు గొడుగు పడతాడు అంటారు కదా. చిరంజీవి గారు దాంట్లో అసలు చాలా సిద్ధహస్తుడు. చిరంజీవి గారు పట్టినంత ఏ ఎండకు ఆ గొడుగు పట్టేంత గొప్పలు నాకు తెలిసి చిరంజీవి గారిని మించిన గొప్పలు ఉండరు. అందుకనే కదా ఈరోజు ఆయనకి పోయిన సంవత్సరం వచ్చింది పద్మవిభూషణ, అంతకుముందు పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది. వాస్తవంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి. ఏనండి కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి చేసిన వాళ్ళకి భారతీయ జనతా పార్టీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ చిన్న విషయం. మోడీ గారు ప్రత్యేకంగా ఆయన్ని ట్రీట్లకు పిలుస్తున్నాడు అంటే ఏ ఎండకి ఆ గొడుగు పట్టే దాంట్లో సిద్ధహస్తుడు అవునా కాదా? ఆయన పాపం ఆ లైలా అనే సినిమాని ఇప్పుడు నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టున్నాడు. ఆ సినిమా ఫంక్షన్కి వచ్చి ఆ విశ్వక్సేనాల ఫాదర్ కరాటే రాజు ప్రజారాజ్యంలో పనిచేశాడంట. ఒరే ఆ పార్టీయే లేదు ఇప్పుడు, దాని గురించి డిస్కషన్ ఎందుకు చిరంజీవి గారు? ఆ పార్టీనే ఆల్రెడీ అమ్మేశాం కదా మనం, అమ్మేసినా మళ్ళీ దాని గురించి డిస్కషన్ ఏంది? కానీ అదంట విలీనం చేశాడు, విలీనం చేసినట్టుగా ఇప్పుడు దీన్ని కూడా ఇది రూపాంతరం చెంది జై జనసేనని కేకలేస్తున్నాడు ఆయన అక్కడ. ఇది లైలా అనేటటువంటి సినిమా ఫంక్షన్కి పోయి చిరంజీవి గారు జై జనసేన అంటున్నాడు. అసలు ఎక్కడికి పోతుంది? మళ్ళీ రూపాంతరం చెందింది తెలుసు, మీ రూపాంతరం ఏంటి, రూపాంతరాలు ఏంటో అందరికీ తెలుసు. సో ఆ రూపాంతరం ఏ విధంగా రేపు చెందబోతుందో కూడా తెలుసు. హోల్సేల్గా పాపం మళ్ళీ జెండా కూలీలు, జనసేన జెండా ఉండదు, ఇంకేముండదు, పార్టీని హోల్సేల్గా బీజేపీలోకి విలీనం చేయబోతున్నారు అనేది క్లియర్గా చెప్పకనే చెప్పారు. సో పాపం ఆ జెండా పట్టుకున్న కూలీల పరిస్థితి ఏంటో నిన్నటిదాకా తెలుగుదేశం వాళ్ళతో కొట్టించుకున్నారు, ఇప్పుడు ఆ బీజేపీ వాళ్ళతో కొట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళతో రోజు కొట్టించుకుంటున్నారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళకి జాయిన్ అయినా ఇంకా వాళ్ళతో కొట్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తన్నులు తింటే వాళ్ళకి అలవాటే జెండా కూలీలకి. సో దానికి చిరంజీవి గారు పాపం ముందు ప్లాన్డ్గా తమ్ముడి చేత ఆర్గనైజ్డ్గా మళ్ళీ ఇక్కడికి వచ్చి జగన్ గారి దగ్గర మంచి చెప్పాను కదా, ఏ ఎండకి ఆ గొడుగు పట్టడంలో చిరంజీవి గారిని మించిన సిద్ధహస్తుడు ఈ సినిమా ప్రపంచంలో లేడు. బాలకృష్ణ గారి దగ్గరికి గొడవ అంటాడు, వాళ్ళు బాలకృష్ణ గారితో సై మామూలుగా సినిమా వచ్చేటప్పుడు చెప్పాడు, బాలకృష్ణ కాంపౌండ్ కదా విశ్వక్సేను, ఎందుకు వెళ్తున్నావు నేను అడిగారంట. ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ ఏంది, మీ మెగా కాంపౌండ్ ఏ ఎండకా గొడుగు పడుతుంది, మీ నాగబాబు ఏంది, నువ్వేంది, లేదంటే పవన్ కళ్యాణ్ ఏంది. సో సిగ్గున్నాడైతే జనసేన పవన్ కళ్యాణ్కి నిజంగా. కమ్యూనిస్ట్ సిపిఐతో పొత్తు, సిపిఎంతో పొత్తు, బీఎస్పీతో పొత్తు, బీజేపీతో పొత్తు, తెలుగుదేశంతో పొత్తు, మళ్ళీ బీజేపీ తెలుగుదేశంతో మళ్ళీ పొత్తు. ఎవడన్నా మళ్ళీ వీళ్ళ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేయటం. ఇంకా ఇంకా ఇంక దీనికి వీళ్ళ విలువలు ఏంది, వీళ్ళ క్యారెక్టర్ ఏంది చెప్పే కదా. కాంగ్రెస్లో కేంద్ర మంత్రి చేసిన ఆయనకి బీజేపీ వాళ్ళు పద్మభూషణ్ పద్మవిభూషణ్ రేపొద్దున భారతరత్న కొడతారేమో. అంటే అంతకంటే ఇంకెవడన్నా అసలు చేయగలుగుతాడు.
ఎక్కడికి వెళ్ళే ఉమ్. అంటే అంత సిద్ధహస్తుడని చెప్పగానే చెప్పారు. మీరు రూపాంతరం చెందుతారో ఇంకోటి చెందుతారో చెందండి, మీ వల్ల ఎటు ఉపయోగం లేదు. మీ మీ సామాజిక వర్గం వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది, వాళ్ళకి కూడా మీరు ఏ విధంగా మోసం చేశారో వాళ్ళే తిరగబడతారు రేపు పొద్దున మీ మీద. అప్పుడు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పేటటువంటిగా మీ సామాజిక వర్గమే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. కానీ ఈ వ్యాఖ్యల్ని జనసేన తరపు నుంచి కూడా ఎవరు ఖండించట్లేదు. ఎందుకు ఖండిస్తారు సార్? ఎందుకు ఖండిస్తారు? రూపాంతరం చెందిందంటే వాళ్ళకి ఆనందమే కదా. ఎన్నాళ్ళు నడుపుతారేడా? నడపలేరు కదా వాళ్ళు. ఏదో ఇప్పుడు వాళ్ళకి ఎందుకు ఖండిస్తారు సార్? ఏదో ఒక జెండా పట్టుకొని పోవటమే కదా వాళ్ళ కూలీలు బతుకు. జెండా కూలీలు బతుకు. జనసేన జెండా కూలీలు ఏదో గొడుగు పట్టుకోవాలి, ఏదో జెండా పట్టుకోవాలి. తెలుగుదేశంది అయితే ఉంది, లేదంటే బీజేపీది అయితే ఉంది, ఎవరిదో ఒకటి పట్టుకోవాల్సిందే కదా. ఇది కాబట్టి అది పట్టుకుంటారు. ఒకవేళ రెండు కాదంటే కమ్యూనిస్టులు పట్టుకుంటారు, అవి కూడా కాదంటే కాంగ్రెస్ పట్టుకుంటారు. వాళ్ళకి అలవాటే కదా, వాళ్ళు ఎందుకు ఖండిస్తారు? ఓకే. సో వాళ్ళకి హ్యాపీయే. ఎట్టయినా పట్టుకోవాలి, ఎడైనా నిద్రపోతే ఏదైనా పట్టుకొని వెళ్తూనే ఉంటారు ఇక అంతే. సో జనసేనగా రూపాంతరం చెందిందంట ప్రజారాజ్యం పార్టీ. మంచి డైలాగ్ చెప్పారు. చాలా రోజుల తర్వాత అందరికీ మబ్బులు విడిపించి, పాప వాళ్ళ అమాయక కూలీలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా మబ్బులు తెరిపించి చిరంజీవి గారు భవిష్యత్తు ఎట్ట ఉండబోతుందో, కాంగ్రెస్లోకి ఏ విధంగా విలీనం అయిందో, ఇక్కడ ఏ విధంగా విలీనం కాతుందో భవిష్యత్తును ముందే వాళ్ళకి తెర సినిమాలో కాకుండా డైరెక్ట్గా రియాలిటీలో చూపించినందుకు ధన్యవాదాలు చెప్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్త పడతారు కదా, ఎక్కువ తిరగకుండా. సో రేపు పొద్దున్న జరిగేది అది. కానీ జనసేనగా రూపాంతరం చెందింది కరెక్టే, బాగానే ఉంది. కానీ ఆ మాట చెప్పడానికి ఇన్ని సంవత్సరాలకి టైం ఎందుకు తీసుకున్నట్టు ఆయన? అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, అధికారంలో ఇప్పుడు ఏం చెప్పినా సరిపోతుందా? అంతే కదా, వాళ్ళు అనుకున్నది అయ్యారు. ఈ అధికారంలోకి వచ్చి 8 నెలల్లో ఫుల్ దోపిడీ, పుష్కలంగా డబ్బులు వెనకేసింది జనసేన. జనసేన మీన్స్ పవన్ కళ్యాణ్. జీవితంలో ఎమ్మెల్యే అవను అనుకున్నాడు, ఉపము అయిపోయాడు, డిప్యూటీ సీఎం డీసీఎం అయిపోయాడు ఈవీఎంల ద్వారా. మరి ఎంతకంటే ఏమవుతుంది? 21 సీట్లు వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు చెప్పేశాడు. అదే అధికారంలో రాస్తే ఇప్పుడు కూడా చెప్పేవాడు కాదు. అధికారంలో రాకపోతే చాలా జాగ్రత్తగా ఉంటాడు సార్. చిరంజీవి గారు చాలా జాగ్రత్త పడ్డాడు అసలు. మీరు దాంట్లో నో డౌట్. అసలు ఎక్కడ చాలా అన్ని అబ్జర్వ్ చేసి టైం చూసి ఎప్పుడు ఏం చెప్పాలో అది చెబుతాడు. అదే ఇప్పుడు అధికారంలో రాకపోతే అసలు జనసేన నోరెత్తేవాడు అనుకున్నారా? ఎవరన్నా జనసేన నడిచినా సినిమా ఫంక్షన్ ఉండి రాజకీయాలు మాట్లాడకూడదు, సినిమా ఫంక్షన్లు రాజకీయాలు మనకు సంబంధం లేదు, నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా, నాకు జనసేనకి సంబంధం లేదు అన్నాడు కదా ఒకప్పుడు. గుర్తుందా లేదు మీకు? నాకు రాజకీయాలకు సంబంధం లేదు, నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా. ఇప్పుడేమో జై జనసేన అంట. అసలు కానీ విలువలు ఉండాలి, అది ఏ రంగంలో ఉన్నా కూడా. సో విలువలు లేకుండా మనం వరకు స్టార్లు అయిపోయామని అనుకోని మనంతరకు మనం స్టార్లు ఇచ్చుకుంటే స్టార్లు కాలేం కదా. స్టార్ అనేది ప్రజలు ఇవ్వాలి. అది మెగానా, పవరా, ఇంకో లేదంటే ఇంకో స్టారా అనేది మనంతరకు మనం స్టార్లు ఇచ్చేసుకొని ఏదో అదృష్టం కలిసి వచ్చింది, అయ్యారు, కొంత సామాజిక వర్గం మీకు అండగా ఉంది, సో అయ్యారు. కానీ ఆ సామాజిక వర్గాలను కూడా దయచేసి మోసం చేయొద్దు. మీ అభిమానులు ఎటు మోసం చేశారు మీరు ఇప్పుడు? సామాజిక వర్గాన్ని కూడా అనేక సార్లు చేశారు. పైన వాళ్ళు గుడ్డిగా నమ్ముతున్నారు, మిమ్మల్ని నమ్మారు, ఇప్పుడు మళ్ళీ మోసం చేయడానికి తెర ముందుకు తీసుకొని వచ్చారు. సో మోసమే వాళ్ళ టార్గెట్. మోసం చేయాలంటే ఇదిగోండి ఈ అభిమానాన్ని పెట్టుబడిగా పెడతారు, పెట్టేసి ఇప్పుడు జనసేన వచ్చింది దానికి. అది చెప్పాను, అధికారంలో రాకపోయింటే ప్రస్తుతం నోరు ఎత్తేవాళ్ళ, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి మద్దతుగా మాట్లాడేవాళ్ళు. సో రేపొద్దున విలీనం కంపల్సరీ అనేది జరగబోతుంది. భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా జనసేన విలీనం అయిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రకరకాల వేదికలు, రకరకాల కామెంట్లకు సంబంధించి మీ యొక్క విశ్లేషణ మా ప్రేక్షకులకు అందించినందుకు. ఇదండి కారుమూరి వెంకటరెడ్డి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.